విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభా పాటవాలను విద్యను వ్యక్తిత్వ శక్తి వెలికి తీయటానికి ఉపయోగపడేలా కృషి చేసే విధానమే ఈ ఓపెన్ హౌస్. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించటానికి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు తమ పాఠ్యపుస్తకాలలో ఉన్న మొత్తం 6 సబ్జెక్టుల నుండి ముఖ్యమైన విషయాలను సేకరించి ప్రదర్శనగా ఏర్పాటు చేయటమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థి వాటిని గూర్చి వచ్చిన పేరెంట్స్కి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీరాముల వెంకటేశ్వర్లు మరియు ఇన్ఛార్జ్ శ్రీమతి శారదాదేవి మరియు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. एक दिन जंगल में पेड़ के नीचे एक शेर सो रहा था. उसी पेड़ के पास बिल में एक चूहा रहता था. Primary consumers are called primary consumers. Funky. It's the national river. Ranganga. It is the national flag. Tiranga. Tiranga. It lights with the fire. Very good. Good job. నేను ఈ సంస్థలో పనిచేయబట్టి 15 years అవుతుంది. ఇక్కడ మేము పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటాము. క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషనే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తాము. పిల్లల్ని వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఇన్నోవేషన్ గురించి స్కిల్స్ని బయట పెట్టాలని చూస్తాము. సో మాది క్వాలిటీ బేస్డ్ ఎడ్యుకేషనే ఉంటుంది. చాలా సంతోషం అనిపించింది కూడా. ఈ ప్రోగ్రామ్ని మేము ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇందువల్ల మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రస్తుతం ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తుంది, కాంపిటేటివ్ అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఎలా ఉంది, వాళ్ళ స్పీకింగ్ ఎబిలిటీస్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎబిలిటీస్ వాళ్ళ బయటికి తెచ్చే విధంగా మా పాఠశాల గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ ఓపెన్ హౌస్ నిర్వహిస్తుంది. విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు ప్రిపేర్ అయిపోయి వాళ్ళే ఇవన్నీ తయారు చేసి వాళ్ళ దాని గురించి ప్రతి పేరెంట్కు ఏమాత్రం సంకోచం లేకుండా పూర్తిగా వివరిస్తూ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరిస్తూ ఫ్యూచర్లో వాళ్ళు ఎదుర్కోబోయే అన్ని కాంపిటేటివ్ ఫీల్డ్స్లో కూడా రాణించే విధంగా వాళ్ళ లోపల అంతర్లీనంగా ఉన్న శక్తిని మొత్తం బయటికి తీసుకురావడానికి మా పాఠశాల గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది, దిగ్విజయంగా పూర్తి చేస్తుంది. ఈ రోజుకు మొత్తం 1వ తరగతి నుంచి మొదలు పెడితే 10వ తరగతి వరకు కూడా ప్రతి విద్యార్థి వాళ్ళు తక్కువ స్టాండర్డ్ ఉందా లేకపోతే ఎక్కువ స్టాండర్డ్ ఉందా, వాళ్ళు లీడర్సా, టాపర్సా, ప్రిపేర్ అవుతారా, స్లో లెర్నర్స్ అని కాకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అయిపోయి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకు ఏంటంటే ఫ్యూచర్లో ఏ విషయాన్నైనా కూడా త్వరగా అర్థం చేసుకొని వాళ్ళు ఇతరులకు కూడా వాళ్ళు ప్రతి ఫీల్డ్లో కూడా రాణించడానికి ఉపయోగపడుతుంది. Good afternoon. My name is Aisha. I am working as a science teacher in Shantiniketan School. We are conducting open house further to overcome the stage fear and fear that whatever the students are facing, we explained very well, and we are showing that open house is the oral topics that they will explain without any fear, and the communication skills whatever they have, they will perform very well in front of your parents. The parents will also listen to them lively in front of all the exhibits from Telugu to science, social, all the 6 subjects we have completed. మా బాబు శాంతినికేతన్ స్కూల్లో 3rd క్లాస్ చదువుతున్నాడు. ఓపెన్ హౌస్ అనే ప్రోగ్రాం ద్వారా మొత్తం యాక్టివిటీస్ పెట్టి మొత్తం పిల్లలతో చెప్పించడం తల్లిదండ్రుల ముందు చాలా బాగుంది. పిల్లలు ఎలా చదువుతున్నారు అనేది లేకుండా మన ముందు పిల్లలు వాళ్ళ యొక్క చదువుని చెప్పడం చాలా బాగుంది. सब टीचर्स अच्छा मेहनत करके पूरे स्कूल में सब बच्चे, हमारा बच्चे तो इधर 4 मेंबर है, 3 बच्ची 1 बच्चा शांति निकेतन में पढ़ते हैं. हाईलाइट है, एकदम बढ़िया है, टॉप है. स्कूल वाले को सब जने को धन्यवाद. నా పేరు బిందు, మా అమ్మాయి పేరు నాగసాయి పోత్రాలిక. శాంతినికేతన్ హై స్కూల్లో చదువుతుంది. ఈ ఇయర్ తిను ఈ స్కూల్లో జాయిన్ అయింది. ఇది ఫస్ట్ ఇయర్ అయినా టీచర్స్ మోటివేషన్ కానీ టీచర్ వే ఆఫ్ టేక్ కేరింగ్ కానీ చాలా బాగుంది. కానీ ప్రతి ఒక్క టీచరు లాజికల్గా పిల్లలకి ఎలా గుర్తుంచుకోవాలనే చెప్తున్నారు.
కానీ టీచర్స్ హార్డ్ వర్క్ మాత్రం బాగుంది. అందరు టీచర్లకి థ్యాంక్ యూ. ఇట్లాంటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి పిల్లలకి అవేర్నెస్ తీసుకొచ్చినందుకు. వాళ్ళకి ఇప్పటిబట్టే చేస్తే ఫ్యూచర్లో అనేది స్టేజ్ ఫియర్ లేకుండా పోతుంది. అండ్ నార్మల్గా పిల్లలకి ఎలా ఇప్పుడు వాటర్ సైకిల్ ఉంది అనేది జస్ట్ వాటర్ సైకిల్ కాకుండా మనం ఫిజికల్గా వాళ్ళకి చూపిస్తే వాళ్ళకి పర్మనెంట్గా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అది. అలానే ఒక సబ్జెక్ట్ అని కాదు, సోలార్ సిస్టమ్, ఆ ప్లాంట్స్, ఆ సోలార్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా బాగా ఉంది ఒపీనియన్. థ్యాంక్ యూ. స్కూల్ గురించి చెప్పాలంటే ఈ చుట్టూ ఉన్న వరంగల్ స్కూల్లో కన్నా ది బెస్ట్ అని నేను నా ఒపీనియన్గా చెప్పగలను. ఎందుకంటే ఇందులో అన్ని రకాలుగా టీచర్స్ కానీ పేరెంట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ చాలా బాగుంటుంది. అండ్ మా పిల్లలు వచ్చేసి చాలా యాక్టివ్, వాళ్ళకి ఇంకొంచెం పుష్ చేసి కూడా వాళ్ళని అన్నిట్లో తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఈ ఓపెన్ హౌస్ అనేది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్, కానీ మా పెద్ద అబ్బాయి ప్రతి ఇయర్ దీంట్లో పార్టిసిపేషన్ చేస్తారు. మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నేను మా ఫ్రెండ్స్కి కూడా సర్కిల్లో కూడా చెప్తే వాళ్ళు కూడా వేరే స్కూల్ నుండి ఈ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేయడం జరిగింది. పిల్లలకు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే మేము ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తాం. ఓపెన్ హౌస్కు తర్వాత ఎగ్జిబిషన్కు చాలా డిఫరెన్స్ ఉంది. ఎగ్జిబిషన్ అంటే ఒక పిల్లవాడు ఒక ఎగ్జిబిషన్ అక్కడ పెట్టి దాని గురించే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఏదో ఒక ప్లాంట్ అనుకోండి, ప్లాంట్ గురించి ఒక అబ్బాయి, ఆ క్లాస్ అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎగ్జిబిషన్ అంటే ఆ లెసన్లో ఉన్న ఎంటైర్ టాపిక్స్ అన్నీ, మొత్తం కాన్సెప్ట్స్ అన్నీ తీసి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రతి పిల్లవాడు నేర్చుకొని ఇయర్లో అకాడమిక్ ఇయర్లో నేర్చుకున్న ప్రతి కాన్సెప్ట్ను ఏం చేస్తామంటే దాన్ని ఒక ఓపెన్ హౌస్ లాగా పెట్టి దానికి లైవ్ యాక్టివిటీస్ పెట్టి కొన్ని చార్ట్స్ పెట్టి టోటల్గా అందరూ ప్రతి స్టూడెంటు ప్రతి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లవానికి వచ్చి అది స్టేజ్ ఫియర్ అనేది పోతుంది. అంటే ఎంతమంది అక్కడ ఉన్నా కూడా ఎంతమంది ముందైనా కూడా చెప్పడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. అదొకటి బెస్ట్ ప్రాఫిట్ మనకు. రెండవది ఏంటంటే వాళ్ళకు నేర్చుకోవడం అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళని చూసి రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. తర్వాత పేరెంట్కి కూడా అర్థమవుతుంది ఏంటి మా అబ్బాయి స్కూల్లో ఏం చేస్తున్నాడు, అకాడమిక్స్లో ఏం చేస్తున్నాడు, ఏం నేర్చుకుంటున్నాడు అనేది కూడా అర్థమవుతుంది. సో అది మేము ప్రతి ఇయర్ మేము కండక్ట్ చేస్తాం కాబట్టి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేము చాలా సాటిస్ఫై అయినాము, పేరెంట్స్ కూడా సాటిస్ఫై అయ్యారు. టీచర్స్ ముఖ్యంగా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు.